చేస్తుంది. దానికి విరుగుడు ఏదైతే కులగణన చేస్తే తప్ప ఇది పరిష్కారం దొరకదు అనే దాని మీద కొంత ఇది ఇస్తే ఇప్పటికీ కులగణన అంశాన్ని కొంత మరి నాడు ముక్త కాంగ్రెస్, ముక్త భారత్, ముక్త ఓబీసీ అనే పద్ధతిలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కులగణన చేస్తారని హామీ ఇచ్చింది. తర్వాత కులగణన చేయకుండా లేదా కమిషన్ కూతు మంత్రిగా కమిషన్ పక్క పెట్టేటువంటి సందర్భాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనము స్పష్టంగా కొంత ఆశతోటి ఎదుర్కోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ లో 2023 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తాం, అందరూ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం, బీసీలు అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, కొంత వీళ్ళ మీద నమ్మకం కావచ్చు, మొత్తానికి బీసీలు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ దాని తర్వాత జరిగినటువంటి పద్ధతి ఏంటంటే, ఇప్పటికీ 15-16 నెలలు అవుతాడు పాలక మండలి అంటే నీకు పంచాయతీలు టర్మ్ అయితే ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది, చేయలేదు కాదు. అయితే ఇక్కడ బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, విపక్షాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, మొత్తానికి మళ్ళీ కులగణన చేయాలి, కులగణన చేసి మనం ఎన్నికలు పోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేయడం, కులగణనకు ఆదేశించడం, అయిపోవడం ఇదంతా జరిగితేనే అప్పటికి 56% పైగా ఉన్నటువంటి ఆధారాలు అయితే కొంత మనకు లభించడం జరిగింది. దానికి అనుకూలంగానే 42% రిజర్వేషన్ శాసనసభలో మనకి బిల్లు పెట్టి ఇక్కడికి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో బిల్లు పెట్టి పంపించడం. అయితే ఇక్కడ 9వ షెడ్యూల్లో చేర్చే విషయంలో కొంత బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తారని హామీ ఇచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 9వ షెడ్యూల్లో చేర్చడానికి మాత్రం కొంత జైంట్ తర్వాత కాంగ్రెస్ పేరు వస్తుందన్నా, లేకపోతే మనకు వాళ్ళ కొంత బీసీలకు చేయాల్సిన అవసరం లేదన్న మొత్తాన్ని మాత్రం అక్కడ కొంత ఇష్యూని పక్క పెట్టినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపితే అది కూడా రాజభవన్ కేంద్రంగా రాజకీయాలలో అగ్గిపోయింది తప్ప అక్కడ పని కాలేదు. ఇప్పుడు మనం చేయాలి. ఇప్పుడు దాని తర్వాత జీవో మీద స్టేను వెకేట్ చేయడం కొరకు వాళ్ళ సుప్రీంకోర్టు సో మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయింది. కానీ ఇవాళ మరి అక్కడ ధర్మాసనం ఏం చెప్తుంది, అయితే ఒకటి మన బీసీలందరూ కూడా ఏది చూసేది అంటే, డెఫినెట్ గా ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% క్యాప్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తప్ప 50% దాటద్దని రాజ్యాంగంలో ఎక్కడ చేయలేదని బలవాదన వినిపించి వాళ్ళు ముందుకు వచ్చారు. మరి దానికి ఏమైనప్పటికీ కూడా మరి ఆ పద్ధతిలో మరి ఆ స్టే వెకేట్ అవుతుందని ఒక ఆలోచన అయితే మేము కూడా భావిస్తా ఉన్నాం. కానీ అది ఆ ప్రజెంటేషన్ బట్టి స్టే వెకేట్ అయితే మన బీసీ మొక్కలలో మాత్రం వెలుగురు అనేది ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే అక్కడ స్టే వెకేట్ కాకపోతే ఇలా పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడ్డాయి. కానీ పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్స్ కాంగ్రెస్ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, బీఆర్ఎస్ ఇచ్చినా బీసీలకు ఒరిగేది ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్తేనే గౌరవం ఉంటుంది, కానీ పార్టీ పరంగా ఉంటేనంటే మళ్ళీ ఆధిపత్యం అంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మనకు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. పరకంలో ఆ పరిస్థితి మనకేదో మొక్కుబడిగా మనకు ఒత్తుడు అంటే ఏల్ముద్ర పరిస్థితి పార్టీ పరమైనటువంటి వ్యవస్థ ఉండదు అనేది మా అభిప్రాయం. కోర్టు ద్వారా చూద్దాం. రైట్. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి రవికుమార్ రాజు అన్నారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం.